CMR Ashadam Shravanam Super Sale up to 66% off. 1+1 offers, combo offers, ఇంకా మరెన్నో. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడు మైనర్. నేరం రుజువైతే అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? జువెనైల్ జస్టిస్ బోర్డు ఎలాంటి శిక్ష వేయొచ్చు? బాలుడి వయసు 15 ఏళ్లు అయితే శిక్ష ఒకలా ఉంటుంది. 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఉంటే మరొక శిక్ష ఉంటుంది. 16 ఏళ్ల లోపు ఉంటే జువెనైల్ జస్టిస్ బోర్డు 3 ఏళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఉంటే మేజర్ గా పరిగణించి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 డేస్గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరకేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు, అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశాను చెప్పి. టీజుడు వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 డేస్గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరకేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు, అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశాను చెప్పి. టీజుడు వాళ్ళ నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, he was found to have committed